బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్రమ అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కామెంట్లపై కాంగ్రెస్ సెటర్లేస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్రమ అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనులు బీఆర్ఎస్ పార్టీ ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. కిషన్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ సెటర్లేస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకీ కిషన్ రెడ్డి ఏమన్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత, పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని ఈరోజు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసము తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లో రైట్, అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. దీంతో ఒక్కసారిగా అక్కడ పెను దుమారమే రేగిందనే చెప్పుకోవాలి. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఏ కాంటెక్స్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సచిన్, కిషన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్ నేతలు సెటర్లు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు బీజేపీ మాసకార్యంలో జరిగినటువంటి ఒక జాయినింగ్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పైన అక్రమ అవినీతిలు పెట్టారు, వాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోసం కూడా బీఆర్ఎస్ పోరాడుతుంది అని చేసినటువంటి కిషన్ రెడ్డి కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయని చెప్పారు. ఒకవైపు బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఈ కార్ రేస్, మరొక వైపు కాళేశ్వర్ కు సంబంధించినటువంటి కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంటే అసలు బీజేపీ కూడా బీఆర్ఎస్ ఆయంలో భారీగా కూడా అక్రమంగా సంపాదించడమే కాకుండా భారీ అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాక్షాత్తు బీఆర్ఎస్ పైన అక్రమ కేసులు అని మాట్లాడడం పట్ల కూడా ప్రస్తుతం ఈ చర్చనీయాంశానికి కూడా వైపు దారితీసిందని చెప్పొచ్చు. కిషన్ రెడ్డి జాయినింగ్ కార్యక్రమంలో భాగంగా మరి నోరు జారీ మాట మాట్లాడారు, లేదంటే అక్రమ కేసులు అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం ఏంటని కమలనాథులు కూడా గుసగుసలాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున, అటు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పి ప్రచారం చేస్తుంది. ఎన్నికల్లో కూడా చూసాం, ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకోసమే గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడు బండి సంజయ్ ని తొలగించి బీఆర్ఎస్ ఫేవర్ చేసేందుకు కూడా ఒకవైపు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా నియమించారని గతంలోనే అటువంటి విమర్శలు చూసాం. దాన్ని ప్రజలు నమ్మి, తెలంగాణ ప్రజలు నమ్మి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న భావనకు వెళ్లి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మరొక్కసారి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ విధంగా ఉండడంతో కంటిన్యూ అప్పటి నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఉంటుందో ప్రతి సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో సహా తెలంగాణలో ఉన్నటువంటి నేతలు కాకుండా జాతీయ కాంగ్రెస్ నేతలు సైతం కూడా ఈ వ్యాఖ్యల్ని చేయడం ప్రస్తుతం కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ను అక్రమ కేసులని, ఎందుకంటే తమ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కార్ రేసు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అక్రమ కేసులు అని చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలు నిజంగా నోరు జారన్నారా, లేదంటే ఆ ప్రెస్ మీట్ కు సంబంధించి బీఆర్ఎస్ తో ప్రేమతో అన్నారా అనే ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు సచిన్. రైట్, దీని మీద ఇటు బీఆర్ఎస్ ఎటువంటి రియాక్షన్స్ ఇస్తుంది? బీఆర్ఎస్ ఏముంటుంది? డెఫినెట్ గా బీఆర్ఎస్ నుంచి కూడా రియాక్షన్స్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు కూడా అటు కేటీఆర్ కు సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేస్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఈడీ ఎంటర్ అవ్వగానే అటు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే రాష్ట్రంలో తమ పార్టీని దెబ్బతీసేందుకు కూడా రెండు జాతీయ పార్టీలు కలిసి కుట్రల్లో భాగంగానే పన్నాగంపై కేటీఆర్ ను ఇరుకున పెట్టేటువంటి సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఆ ప్రయత్నంలో నేను ముందు నుంచి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి
సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రస్తుతం కిషన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతానికి ఎవరైతే స్పందించలేదు, మరి ఆ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నేతలు తీసుకొని ఆ కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని తమకు సంబంధించినటువంటి అక్రమ కేసులే అని చెప్పి సాక్షాత్తు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారని, మరి ఆ వ్యాఖ్యలను తీసుకొని కూడా కాంగ్రెస్ కు ఒకవైపు కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి అటు కాంగ్రెస్ మరింత, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ గతంలో ఒకవైపు చూసాం ఎన్నికలకు ముందు, ప్రస్తుతం కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. వాటికి సంబంధించి మరొక్కసారి కూడా ఈ కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని కూడా కాంగ్రెస్ కింది స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు సచిన్. ఒక్కసారి మీరు లైన్లో ఉండండి శ్రీధర్. ఇందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారనేది ఇంకోసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఈరోజు తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత, పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని ఈరోజు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసము తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. రైట్, అది ఆయన చేసిన వ్యాఖ్యలను ఒక మాట్లాడడం జరుగుతోంది. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్కి సంబంధించి అవినీతి కుంభకోణంలో చిక్కుకుపోయింది, అక్రమ అలాగే అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి పోరాటం చేస్తుందని అర్థం వచ్చి ఆయన మాట్లాడిన సందర్భం. దీన్ని ఎలా చూడొచ్చు, ఎలా చూస్తున్నారు? దీంతో పాటు ఎటువంటి రచ్చకు దారితీసే అవకాశం కనిపిస్తుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీధర్, ఆయన అంటుందో పక్క టీఆర్ఎస్ అవినీతి కుంభకోణంలో చిక్కుకుపోయింది అంటున్నారు, మరో పక్క అక్రమ కేసులు, అవినీతి కేసుల మీద పోరాటం చేస్తుంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఇది ఇటు బీఆర్ఎస్కి, ఎందుకంటే కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని, బీఆర్ఎస్ అంటుంది ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ ఒకటంటూ. సో ఇటువంటి సినారియో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రెండు పార్టీల నుంచి ఎటువంటి వెర్షన్స్ వచ్చే అవకాశం ఉంది? రియాక్షన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి ఇప్పటికీ? సచిన్, డెఫినెట్ గా కాంగ్రెస్ నుంచి ఇప్పటికే సెటరికల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. సోషల్ మీడియాకి సంబంధించి కాంగ్రెస్ కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకవైపు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్నదానికి ఇదిగో సాక్ష్యాలు అంటూ ఎందుకంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో ఉండి మాట్లాడడం లేదు, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా కిషన్ రెడ్డికే ఉన్నాయి. కాబట్టి కిషన్ రెడ్డి మాట్లాడిన దాన్ని పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయంగా కూడా ఏ పార్టీ అయినా భావిస్తుంది. కాబట్టి ప్రస్తుతం కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ ఒకవైపు ప్రచారం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక పక్క బీఆర్ఎస్ కూడా దీన్ని తీసుకొని తమకు సంబంధించినటువంటి అక్రమ కేసుల పైన కూడా అటు మరొక పక్క ఒక పార్టీకి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. కాబట్టి కాంగ్రెస్ తమని అనవసరంగా లేనిపోని కేసులు పెట్టి వేధిస్తుంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఈ మాటలను కూడా తీసుకొని కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన కూడా కౌంటర్ అటాక్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు సచిన్. సో ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇక్కడ రెండు మాటలు వినిపిస్తున్నాయి. ఆయన అవినీతి కుంభకోణం అంటూ బీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడుతూనే అక్రమ కేసులు, అవినీతి కేసులు అంటూ ఇంకొక వర్షన్ వెంటనే వినిపించడం జరుగుతోంది. దీని మీద భారతీయ జనతా పార్టీ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగాను అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా ఆయన స్టేట్మెంట్స్ మీదే? డెఫినెట్ గా సచిన్, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని వర్డ్స్ అనేది కూడా ఒకవైపు మిస్ అవుతుంటాయి. మరి అటువంటి వాటి మీద కూడా ఒకవైపు కిషన్ రెడ్డి మరి వివరణ ఇస్తారా, పార్టీకి చెందిన నేతలు వివరణ ఇస్తారా, లేదంటే కిషన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించారని మరి బీజేపీ లైట్ తీసుకుంటుందా అనేది కూడా ఒకవైపు ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పోరాడకుండా వారిపైన పెట్టినటువంటి అక్రమ అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే పోరాడుతుంది. దానికోసం బీజేపీ ప్రజల పక్షాన పోరాడాల్సి ఉందా అని అక్కడ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఇందాక తీసుకున్నట్టు కోట్ చేస్తే మాత్రం అది ఒకటి అక్రమ కేసులు అన్నదాన్ని కూడా పక్కపాటి, అంటే బీజేపీకి చెందినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడు అన్నదాన్ని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ తమకు అనుకూలంగా తీసుకొని ఒకవైపు కాంగ్రెస్ కు ఖచ్చితంగా కూడా కౌంటర్ ఇస్తూ కూడా కాంగ్రెస్